జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు డిఆర్డీఏ పీడీ గారికి ఫైల్ పంపిన మీదట డిఆర్డీఏ పీడీ సిబ్బంది పరిశీలించి ఆ ఫైల్ను విజయనగరం జనరల్ ప్రభుత్వ ఆఫీసు సూపరింటెండెంట్ గారికి పంపించడం జరిగింది. వయసు నిర్ధారణ పత్రాలు ఈ వృద్ధులకు ఇప్పించండి అని. ఆ వృద్ధులకు వయసు నిర్ధారణ పత్రాలు ఇప్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. కాబట్టి విజయనగరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం వారు వాటిని పరిశీలించి వెంటనే వృద్ధులకు వయసు నిర్ధారణ పత్రాలు అనేవి ఇప్పించాలని జనజాగృతి సేవా సంస్థ తరపున నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. త్వరగా వయసు నిర్ధారణ పత్రాలు అనేవి అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పించేలా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే వారికి వయసు నిర్ధారణ పత్రాలు అనేవి వచ్చిన మేరకు వారు వృద్ధులు వృద్ధాప్య పింఛన్లు పొందడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి విజయనగరం జిల్లా కలెక్టర్ గారు, డిఆర్డీఏ పీడీ సిబ్బంది, అలాగే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు స్పందించి వెంటనే వృద్ధులకు వయసు నిర్ధారణ పత్రాలు ఇప్పించాలని, తదుపరి వారికి పింఛన్లు పొందే అవకాశం కలుగుతుంది. కావున వెంటనే తగు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ మేరకు నేను గతంలో విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రోగ్రాంలో వినతిపత్రం అనేది ఇవ్వటం జరిగింది. దీన్ని పరిశీలించి త్వరగా వృద్ధులకు వయసు నిర్ధారణ పత్రాలు అనేవి ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇటువంటి వృద్ధులు ఎంతమంది ఉన్నారు అనేది పరిశీలించి ఆయా వృద్ధులకు వయసు నిర్ధారణ పత్రాలు అనేవి సచివాలయాల్లో, అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్ అనేది ఏర్పాటు చేసి అక్కడ వయసు నిర్ధారణ పత్రాలు ఇచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను.